హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలో 7 months బేబీస్కి సింపుల్గా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి అని అడుగున్నారండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇవి అటుకులు. ఈ అటుకుల్ని ఫ్రెష్గా ఉండేలా చూసుకొని అవి ఒక 2 స్పూన్స్ సరిపోతాయి. ఆ 2 స్పూన్స్ అటుకులు తీసుకొని మనం ఇలా ఒకసారి వాష్ చేసి వాటర్ పడేసి కొంచెం ఫ్రెష్ వాటర్ ఇలా వేసి బాగా సోక్ చేయాలి. ఒక 10 to 15 minutes సోక్ చేసాము అంటే బాగా స్మూత్గా అవుతాయి. ఇంకా మనం తొందరగా ఉడకపెట్టచ్చు. సో ఇలా ఇవన్నీ వాటర్ అంతా సపరేట్గా తీసేసి మనము ఒక సపరేట్ బౌల్లో ఇలా వేసుకోవాలి. సో ఆ వాటర్ మనం పడేయకూడదు. ఆ వాటరే మళ్ళీ మనం ఇంకొక బౌల్లో వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం బాయిల్ చేయాలి. వాటర్ బాగా వేడయ్యాక మనం సపరేట్ చేసుకున్నాం కదా పోహా, దాన్ని దీనిలో వేసేసి కొంచెం బాగా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఇది ఉడికించకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద మాడు అంటకుండా లమ్స్ అనేటివి ఏమి క్రియేట్ కాకుండా మనము స్పూన్తో కలబెడుతూ ఇలా చేస్తూ ఉండాలి. సో చూస్తున్నారు కదా ఎలా కుక్ అయిందో. తొందరగా కుక్ అయిపోతాయి. ఎంత ఎక్కువసేపు మనం నానబెట్టామో అంటే అంత తొందరగా కుక్ అవుతాయి. దీనిలోకి స్వీట్నెస్ కోసం నేను బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే లైన్ డేట్స్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ షుగర్ మాత్రం యాడ్ చేయొద్దు. నెమ్ము చేస్తుంది. 7 months బేబీస్ కదా. సో ఈ బెల్లం అంతా మనం బాగా కరిగేటట్టు మన స్పూన్తో 2-3 times తిప్పాము అంటే తొందరగా కరిగిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో. సేమ్ ఇలాగే మనము కుక్ చేసుకోవాలి. బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఉడికింది అని అనిపించిన తర్వాత మనం 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ ఇంకా పాత మిల్క్ అంటే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకూడదు, మనం పాత పాలే ఇవ్వాలి. దీంట్లో 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఆ కప్పు యాడ్ చేసేసి మనము ఇలా బాగా కలిపెడుతూ ఉన్నాము అంటే కొంచెం థిక్గా అవుతుంది. కన్సిస్టెన్సీ అనేది మనకు తెలుస్తుంది కదా, అప్పుడు మనము దింపేసుకొని పక్కన పెట్టేసుకొనియాలి. అంతే అండి, సింపుల్ ఫుడ్. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పిల్లలకి ఫీడ్ చేయడమే. ఇది చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం బేబీస్కి ఫీడ్ చేస్తున్న వాళ్ళు ఇది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.